వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏంటి కూతురు విడాకులైతే ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలా? లేదు, మేము సెలబ్రేట్ చేసుకుంటాం. 7 years పెళ్లి తర్వాత అంత స్ట్రగుల్ లైఫ్ నుండి బయటకు వచ్చిందంటే దాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి వినిత వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. ఇది జరిగింది మీరట్లో. సో డప్పు చప్పులతో కూతుర్ని తిరిగి ఇంటికి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ ఈ ప్రాసెస్ని మనము ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? ఇలా చేసుకుంటూ వెళ్తే ఆబ్వియస్లీ డివోర్స్ రేట్ పెరుగుతుంది అండ్ దాని ఎఫెక్ట్ అందరి మీద కూడా ఉంటుంది ఫ్యామిలీలో. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సైకాలజిస్ట్ నళిని గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. ఒకప్పుడు అంటే ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఉన్నా ఆ పెళ్ళి దాని నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అనుకోండి, ఎందుకు ఇంత చేసి ఇంత కష్టపడి లైఫ్ లీడ్ చేస్తున్న తర్వాత దాంట్లోనే ఎందుకు పడి చావడము, బయటకు వచ్చేస్తాం మేము, మా లైఫ్ సోలోగా అయినా సరే హ్యాపీగా బతుకుదాం అన్న స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే లైఫ్ ఒకటేసారి వస్తుంది ఎవరికైనా కాబట్టి. సో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ని మనం ఎలా తీసుకోవాలంటారు? జరిగిన ఇన్సిడెంట్ని నిజంగానే ఎక్కువ శాతం పాజిటివ్గానే తీసుకోవాలండి. ఒక రకంగా అంటే ఎప్పుడో దీని తాలూకు ఎఫెక్ట్స్ ఎక్కడో కొన్ని కేసెస్లో నెగిటివ్గా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మొత్తాన్ని నెగిటివ్గా మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా వందల వేల కేసెస్లో మనం చూసాము. ఆడపిల్లల్ని ఒకసారి పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడాను తల్లిదండ్రులకు చెప్పుకుంటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఊహ తెలిసినప్పటి నుంచి తనకు ఏదైనా కష్టం వస్తే తల్లికో తండ్రికో చెప్పుకోవడమో అన్నలకో వాళ్ళకో చెప్పుకోవడమే తెలిసిన అమ్మాయికి ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా అవతల ఇంటి దానివి కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా మాకు సంబంధం లేదు, ఎక్కడున్నా అక్కడే పడిచావు అనే విధంగా ఆ అమ్మాయిని అక్కడ వదిలేస్తే అప్పుడు ఆ వదిలేయడం వల్ల కూడా మరింత చులకనైపోయి ఎవరైతే ఇబ్బంది పడతారో కష్టం పెడతారో, చూసావా నీకు ఇంకా నీ వెళ్ళాలన్నా కూడా దిక్కులేదు అన్నప్పుడు మరీ అమానవీయంగా వారిని ప్రవర్తించి ఇబ్బంది పడి అలా ఎన్నో జీవితాలు కుళ్ళిపోయిన జీవితాలు మనం వందల వేల కేసెస్లో చూసాము, ఇంకా చూస్తున్నాం కూడా, ఇప్పటికి కూడా చూస్తున్నాము. కాబట్టి అసలు ఇది చాలా పెద్ద సహృదయకరమైన ఒక స్వాగతించగలిగిన విషయం ఏది అంటే, నిన్ను పెళ్లి చేసినంత మాత్రం నేను చేతులు కడిగేసుకోలేదు, నీ జీవితంలో నువ్వు ఇంకొక మరో భాగానికి మరో దశలోకి ఆనందంగా నువ్వు వెళ్తావని ఊహించి నేను పెళ్లి చేశాను. కానీ అనుకున్న విధంగా అది జరగకపోతే మాత్రం నేను నిన్ను అక్కడే ఆ నరక కూపంలో నువ్వు మగ్గిపోమని చెప్పను. ఎందుకంటే ఒకసారి నువ్వు నా కడుపును పుట్టిన తర్వాత నువ్వు నా కూతురువే, అంతే. కూతురు బాధ్యత నాకేం పోదు. సార్ నీ ఇబ్బందిగా ఉన్నప్పుడు నీ కష్టంలో అంటారు సార్, నీ కష్టంలో నేను ఉన్నాను అన్నట్టు నీ కష్టంలోనే ఉంటా. సుఖంలో ఉన్నా లేకపోయినా కూడా మనిషి కష్టంలో ఉండాలి. కాబట్టి నేను ఉన్నాను అనే ఒక ధైర్యం చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఆడపిల్లకి. ఒకటి, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇబ్బందికరమైన వివాహాల నుంచి బయటికి రావడానికి నలుగురు ఏమనుకుంటారు, పిల్లలు ఏమైపోతారు, నాకు నచ్చకపోవచ్చు కానీ పిల్లలకి తండ్రి కావాలి కదా అనే ఉద్దేశానికి అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అడ్జస్ట్ అవ్వగలిగినంత మేర వరకు చాలా మంది ఆడవాళ్ళు అడ్జస్ట్ అవుతారండి. 100కి 80, 100కి 90% పూర్వం అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అడ్జస్ట్ అయ్యి అంటే పీక్ స్టేజ్ వరకు కూడా అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. ఇక అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి విపరీతంగా వచ్చాయి అంటే తాగి రావడం, కొట్టడం, ఆ కొట్టడంలో ఎక్కడ కొడితే ఏదైపోతే ఈ పిల్లలకి అటు తండ్రి లేకుండా పోతే తల్లి కూడా లేకుండా అయిపోతే పిల్లలు ఎటు కాకుండా అయిపోతారన్న ఉద్దేశాలకి రావడం. కానీ తండ్రి ఎలా అయినా సంపాదించకపోయినా ఆరాకొర కూలో నాలో చేసి తల్లే సంపాదిస్తుంటే అవి కూడా లాగేసుకోవాలని అనుకున్నప్పుడు రేపొద్దున పిల్లలకి ఎలా అనో, ఇలా చాలా కేసెస్లో కూడా పిల్లలకి ఎలా అనో అనే ఒక దృష్టిలోనే ఓ తల్లి ధైర్యం చేసి బయటికి రావడం అనేది ఆ 10% కేసుల్లో అయినా మనం చూసేవాళ్ళం. సరే, ఇప్పుడు సోషల్ మీడియా పరిస్థితులు మారాయి ఇవని అనుకుందాం. కానీ ఇప్పటికైనా సరే ఈ శాతం 90-10 నుంచి మహా అయితే 80-20కో 70-30కో వెళ్ళింది తప్ప సమంగా అయితే మాత్రం ఇంకా వెళ్ళలేదు. అంత కంగారు పడిపోయి మనం చేయాల్సిన అవసరం లేదు. కరెక్టే, చిన్న చిన్న కారణాలకి ఇప్పుడు డైవర్సులు తీసుకుంటున్నారు. డైవర్స్ తీసుకునే పరిస్థితి వరకు మధ్యవర్తులు, మధ్యలో ఉన్న వాళ్ళు, సర్ది చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే అగ్నికి ఆజ్యం పోసి చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజమే అవుతున్నాయి. కానీ ఇవి ఇంకా అంత మెజారిటీతో సరి సమానంగా అయిపోయే పరిస్థితులు అయితే లేదు. ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో అమ్మాయి పెళ్ళి అంటే తలకు మించిన భారం. ఎంత గొప్పగా వాళ్ళు ఎంతెంత కట్నాలు ఇచ్చుకున్నారు అనే వీడియోలు పెట్టుకొని మరి చూస్తాం. ఇప్పటికీ మనం మీరు రాజస్థాన్ సైడ్లో, యూపీ సైడ్లో, బీహార్ సైడ్లో మీరు అమ్మాయి పెళ్ళి అంటే ఆ మగపిల్లవాడికి ఎన్ని కట్టలు ఇస్తారు, కట్టలు ఇస్తారు. అందులో కూడా కొంత తక్కువైనా కూడా మళ్ళీ అబ్బాయి కాదని చెప్పేసి కొంత అమౌంట్ ఒకవేళ సర్దుబాటు అవ్వకపోతే కూడా వద్దని చెప్పేసి లేచి వెళ్ళిపోతున్న ఈ వీడియోలు ఇప్పటికీ చూస్తున్నాం. ఇది కట్నం తీసుకోవడం ఇవ్వడం రెండు చట్టపరంగా నేరం అని అందరికీ తెలిసిన సందర్భాల్లో కూడా ఇంత బాహాటంగా జరుగుతుంది అంటే బయటికి రాకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో ఆలోచించండి. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఒక అమ్మాయి పెళ్లి చేశారు, ఇంకా వెనకాల ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని అనుకుందాం. ఆల్రెడీ ఈ చేసిన పెళ్లికి చేసిన అమ్మాయి తాలూకు అప్పులే ఇవే తీరకుండా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా అక్కడ విపరీతమైన కష్టంలో ఉంటే
మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ తండ్రికి అసలు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేసింది అంటే తర్వాత పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళి అవ్వడం కష్టం అవుతుంది. ముందు దాన్ని అప్పే తీరలేదు, ఇంకా రెండో వాళ్ళకి నెక్స్ట్ రెడీ చేసుకోవాలి. ఈ ఫస్ట్ దాన్నే ఇంకా తిరిగి తెచ్చుకోవడంలో చేసుకోలేమని కూడా ఇప్పటికీ చాలామంది అక్కడ విపరీతమైన జంకులో ఉంటారన్నమాట. అంటే ఏదున్నా నువ్వు అక్కడే నీ కర్మ అంతే, ఇంకా పెళ్ళిళ్ళని భగవంతుడే నిర్ణయిస్తాడు, 7 జన్మల బంధం అది, ఎప్పుడో నీ పాపం మరోలా తగులుతోంది, ఇలా తత్వం అని చెప్పేసి అమ్మాయిని అక్కడే ఉండు అంటారు. ఏవైనా సరే అందులో కూడా ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇష్యూస్ లేకపోతే కొన్ని అలవాట్ల పరంగా తేడానా ఇలాంటివి ఏవైనా కొన్ని ఉన్నాయంటే చాలా వరకు కూడా అడ్జస్ట్ అవ్వాలనే చెప్తాను నేను. చాలా వరకు ఎంతో కొంత ఇద్దరు రెండు వైపులా అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయి కొంత తనకి ఊహించినట్టుగా అక్కడ ఎవరో మోసపోసి ఆ మోసలో లిక్విడ్ పోసి ఏం పంపించారు కదా, అక్కడి నుంచి వచ్చేది ఒక మనిషి, నువ్వు ఒక మనిషివి. సార్ నీకు ఎలా ప్రిఫరెన్సెస్ ఉంటాయో అమ్మాయికి కూడా కొన్ని రకాల ప్రిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పుడు ఇద్దరూ సర్దుకుంటేనే ఖచ్చితంగా కాపురం అనేది వీలైనంత విడిపోకుండా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడైతే హింస భావన వస్తుందో, ఈ హింసించడము, కొట్టడము, విపరీతంగా తిండి పెట్టకుండా బాధ పెట్టడము, ఆడపిల్లల్ని కంటున్నారని చెప్పేసి కాల్చేటప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో కూడా చూసాం కదా మనం, ఇద్దరు ఆడపిల్లల్ని కన్నది అని చెప్పేసి అమ్మాయిని ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ముగ్గురిని చంపేసిన పరిస్థితి చూసాం మనం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో భర్త చేశాడు అనమాట. సో ఇప్పటికీ అలాంటి భావజాలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి మొదటిసారి అతనిలో హింస నేర ప్రవృత్తి అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడే తన తల్లిదండ్రులకు చూచాయిగా అయినా చెప్పి ఉంటుందిగా. 2 సార్లు అమ్మాయి పుట్టింది అని చెప్పేసి అతను అబ్బాయిల్ని కనట్లేదు అని హింసిస్తున్నాడు అన్నప్పుడు ఆ హింస ఒక్క రోజులో నిన్నటి వరకు మంచివాడైపోయి వాళ్ళు సడన్గా హింసలో చేయడుగా. ఆ హింసా ప్రవృత్తి కానీ అమ్మాయిల్నే కంటున్నాం అనే ఒక కోపమే కానివ్వండి, తీసిపారేసే తత్వం, అన్నం పెట్టకపోవడం, లేకపోతే మాటికి చిన్న వాటికి పుట్టింట్లో వదిలేయడం, ఇలాంటివేవో ప్రవృత్తులు ముందు నుంచే చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అవి గమనించుకొని దానికి తగిన చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయి చనిపోయేది కాదు కదా. కానీ సర్దుకోవాలి ఎప్పటికైనా మారతాడు అని చెప్పి పంపించే ఉండుంటారుగా ఇప్పటికి ఎన్నోసార్లు. మరి ఇప్పుడు ఏమైంది, అమ్మాయి సేమ్ అయి తెలియదు. కాబట్టి ఇలా స్వాగతించి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా, అంటే ఏం పర్లేదు నా ఇంటి లక్ష్మి నాకు తిరిగి వస్తుంది అని అనుకోవటంలో చాలా యాక్సెప్టెన్స్. అంటే నువ్వేదో ఏటికి ఎదురైతే ఇది నిజంగానే సమాజంలో ఆ పిల్లలకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, భార్యకు కూడా కొంత ఇబ్బందులు ఉంటుంది. ఎంత కాదన్నా మిగిలిన వాళ్ళందరూ వేరే దారి, భర్త అనేటప్పటికే ఒక రకమైన ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ భర్త అనే స్థానం ఖాళీగా ఉన్నప్పుడు ఎంతైనా నా అనుకునే పర్సన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లేకపోవడం, ఆ ఒంటరితనం, ఈ సమస్యలన్నీ ఆమెకుంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ పోరాటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి మేము నీకు సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పే భావన చాలా చాలా గొప్ప భావన. అట్ ద సేమ్ టైం ఇది అతి చేయకూడదు. అంటే ఎప్పుడైనా సరే దీన్ని అతి చేయకూడదు. మనం పెళ్ళిళ్ళని కూడా ఎంత అతి చేసేస్తాం. ఇప్పుడు శాస్త్రోక్తం దగ్గర నుంచి దానికి అంతా లైట్లు, వీడియోలు, ఏదో ఫోటోషూట్లు, సినిమాటిక్ థింగ్స్ అన్నీ చేసి అతి చేసినట్టు ఎప్పుడైతే దీన్ని యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్ దారి నుంచి న్యూస్ కోసమో లేకపోతే మనము నేనేం చేశానో తెలియాలి చూసావా అనే ఒక స్టంట్ కోసమో చేసినప్పుడు ఇంక ఇందులో అతి మొదలవుతుంది. పొద్దున అందరు క్వశ్చన్ చేస్తారు కదా, ముందే వాళ్ళకి చెప్పినట్టుగా అవుతుంది. అది ఎలా అయినా చెప్పచ్చు. ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి, 50 మంది 100 మంది ఉంటారు. మా అమ్మాయికి అనుకునే పరిస్థితులు అయింది, ఏం పర్లేదు, మేము ధైర్యంగా ఉన్నాం, మా అమ్మాయిని ఎవరు ఏమంటానికి లేదు అనేది ఈ 50-100 మందికి తెలిస్తే చాలు. ఇవన్నీ సోషల్ మీడియాలో వాటిల్లో వచ్చేసినంత లెవెల్కి హడావిడి చేయనవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే అతి హడావిడి అతి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో నుంచి మళ్ళీ రకరకాలు వస్తాయి. అందరూ బ్యాండ్ మేళం ఆలోచిస్తారు, రేపు పొద్దున ఇంకోటి ఏదో ఆలోచిస్తాడు, ఇంకోటి ఏదో వైరల్ వీడియో అంటాడు. ఆ మధ్య ఒకసారి ఆమె ఒక కేక్ కట్ చేసి ఆ ఫోటోలన్నీ కాలి కింద వేసి తొక్కి ఆ అబ్బాయివి కట్ చేసి తగలబెట్టి ఇట్లా అంతే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేనేదో వెరైటీగా చేయాలి, ఈ పెళ్ళిళ్ళు ఎలా అయితే వెరైటీ చేయాలో అసలైన దాని నుంచి మనం బయటకు వెళ్ళిపోయినట్టు. ఇది కంప్లీట్గా యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్. అదే పాయింట్ మీద ఉండగలిగినంత వరకు ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఓకే, మన అమ్మాయి ఇలా ఇబ్బంది పడుతుంటే మనం ఆదుకోవాలి అని ఒక భావన చెప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా దాన్ని ఇంకొక రాగా ఆలోచించి స్టంట్ చేయాలి, డిఫరెంట్గా చేయాలనే ఆలోచనలోకి వచ్చిందంటే మాత్రం అది కూడా జుగుప్సగా అయిపోతుంది. కొంతకాలం జుగుప్స వచ్చేస్తుంది, ఏమిటిది చిల్లగా అసహ్యంగా. ఎందుకంటే ఎప్పటికైనా పెళ్ళి అనేది పాజిటివే, విడాకులు అనేది నెగిటివ్ థింగే. ఎప్పటికైనా అది బాధాకరమైన విషయం. నువ్వు బాధని కూడా నువ్వు
ఎంతవరకు సెలబ్రేట్ చేసుకుంటావు అనేది ఒక మాదిరి వరకు ఒక పద్ధతి వరకు ఉండటం అనేది మళ్ళీ అది చెప్తాను యాక్సెప్టెన్స్ అండ్ మోరల్ సపోర్ట్. అండ్ వేరే ఆడవాళ్ళకు కూడా లేదు పోరాడవచ్చు, నీకు ఇలాంటి లీగల్ రైట్స్ ఉంటాయి, నీకు ఇలాంటి రైట్స్ ఉంటాయి అని ఒక అవగాహన అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఆ దిశలో ఉండాలి ఏదైనా జరిగినా కూడా. అదికి మించి స్టంట్ చేయాలి, వైరల్ అవ్వాలి, ఇది అవ్వాలి, పాపులర్ అవ్వాలి అనే భావన వచ్చిందంటే ఇంకా అది జారుడు వైపుకి వెళ్ళిపోతుందని అర్థం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.